జీవితం. అది రాయుడు గారి దెబ్బంటే. అమ్మో అమ్మో, ఏళ్ల పెళ్ళాలు తాడు పెట్టిక్కిన తెగ, ఏళ్ల నోరు పడిపాను, ఏళ్ల కాష్టాలు కాలిపాను. పసిబిడ్డను చేసి అట్ట వాతలు తేలేదట్టు కొట్టడానికి వాళ్ళ చేతులు అట్ట వచ్చినాయో, ఏళ్ల చేతులు ఇరిగిపోను. మరి ఈ రాయుడు గాడి ఆగడాలు మితిమీరిపోయినాయి. ఆయన నలుగురిలోనూ నిలబెట్టి ఇంత గడ్డి పెడితే తప్పితే బుద్ధి రాదు. చూస్తా చూస్తా ఆడి సంగతి నేను తెలుస్తాగా, నువ్వు ఊరుకోరా. ఇదిగో అమ్మాయి, ఏంటమ్మా బిడ్డను జాగ్రత్తగా చూసుకోమ్మా, నేను వస్తా. మంచి పని చేయడం తప్ప మరొకటి తెలియదు. నువ్వు ఇలాంటి పని చేసావని ఎలా అనగలిగారయ్యా? ఆ రాయుడు తలుచుకుంటే గుళ్ళో ఉన్న దేవుడు కూడా తప్పు చేశాడని నిరూపించగలడు పార్వతి. పాపమే ఊపిరిగా బతుకుతున్న రాయుడు మంచిని భరించలేడు, సహించలేడు. అతనే కదండి బాబుని ఇంతవాడు అంతవాడు అని పొగిడి పెద్దరికి వంటగట్టింది. అదేనే రాయుడు రాజకీయం. ఎదటివాడు మంచివాడు 10 మందికి కావలసిన వాడైనప్పుడు వాడు దెబ్బతీసేది శక్తితో కాదు, యుక్తితో. బాధపడకు బాబు, ఈ దెబ్బలు 2 రోజుల్లో నయమైపోతాయి. నేను బాధపడేది ఈ దెబ్బల గురించి కాదమ్మా, నా మనసుకు తగిలిన దెబ్బ గురించి. ఆ రాయుడు మాయలో పడి నా వాళ్ళు, నేను నమ్మిన వాళ్ళు నన్ను అనుమానించేందుకు బాధపడుతున్నాను. ప్రజలు గొర్రెల మందల లాంటి వాళ్ళు. రాయుడు లాంటి స్వార్థపరులు, దుర్మార్గులు వాళ్ళని తెలివిగా తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. వాళ్ళని ప్రయోజనం లేదు. చూస్తూ ఉండండి, ఈ గొర్రెల మందల్లాంటి ప్రజల్ని గర్జించే సింహాలుగా మార్చి ఆ రాయుడు మీద కుదులుతాను. నాపై పడ్డ ఈ అపనిందన తుడిచేసి నిజమేమిటో వాళ్ళకి తెలిసొచ్చేలా చేస్తాను. ఆ రాయుడు దెబ్బ కొట్టింది నీటి పౌలు కాదు, తాచు పౌలని నిలుస్తాను. బాబు, రే రాయుడు, నీ బతుకులో నిప్పెట్ట. అన్యాయంగా హరిబాబు మీదకి నేరం నెట్టి నీ మొదనష్టం పంచాయతీలో పెట్టి ఆయన కొట్టించి ఊరి నుంచి గంటేస్తావంట్రా. నువ్వు నీ పెద్దరకు నీ పంచాయతీ బూడిదైపోను. ఒరేయ్, ఇన్ని సంవత్సరాలుగా నిన్ను చూస్తున్నానే, భయపెట్టో మాయ చేసో నా బిడ్డను నీ గుప్పిట్టో పెట్టుకున్నావు. నా కూతుర్ని అల్లుండి ఊరి నుంచి తరిమేశావు. నా వాళ్ళని నాకు కాకుండా చేస్తున్నావు కదరా నీ నోరుపాడా. ఊళ్ళో మంచిని చంపేశావు. నీ మాటకి ఎదురు లేకుండా చేసుకున్నావు కదరా సచ్చినాడా. ఇవాళ హరిబాబు నీ ఆటలు సాగనివ్వటం లేదనేగా ఆడి మీద అంత నిందేశావు. ఒరే రాయుడు, ఈరిగాడు కూతురికి అన్యాయం చేసింది నీ కొడుకేరా. వాళ్ళిద్దరూ కలిసి తోటలమ్మటా దొడ్లమ్మటా తిరగటం నా కళ్ళారా చూశాను రా మొదనష్టం చచ్చినాడు. రేయ్, నిన్నంత తేలిగ్గా వదలనరా. నిజాలన్నీ కూడగట్టుకుని సాక్ష్యాలన్నీ తీసుకొని ఆ రచ్చబండ దగ్గర నీ బతుకు బజారు పారయ్యేటట్టు చేస్తా. ఊళ్ళో వాళ్ళందరి చేతుల్లో నువ్వు కుక్క తాగొచ్చేటట్టు చేస్తాను రా. రేయ్, ఈ జగ్గమ్మ నీ పాలిట అమ్మారైపోతుంది. నిన్ను సర్వనాశనం చేస్తుంది. జాగ్రత్త. ఒరే, నీకు ఒక కూతురు ఉంది కదా, దానికి ఊళ్ళో వాళ్ళందరూ ఉసురు తగలకుండా చూసుకోరా. నీ బతుకు చెడ మొదలొస్తాం చచ్చినాడు. పంతులు ఎల్రా. ఆ ముసలిది దాని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి తిట్టేస్తున్నా. నేను ఒక్క మాట కూడా జవాబు ఇవ్వలేదంటే ఏం చేతంటావు? మనకున్న లెవెలింగ్ కి అలాంటి ఆడదాని నోట్లో నోరెట్టకూడదు. రాముడు, ఆ ముసలి దానికి చింత చిగురు మేకమాంసం అంటే వద్దులే. బాబా, ఎంతో మందికి ఎన్నో ఉపకారాలు చేశావు. నాకు ఒక ఉపకారం చేస్తావా? చెప్పమ్మా. బాబు, నీ చేత్తో నాకు తల్ల కొరివి
ఏంటి ఏంటి ఘోరం? ఘోరం కాదు రాయుడు, ఇది నీకు ఒక గుణపాఠం. నీ ఆంబోతుని ఉసిగొల్పి ఓ ముసల్దాన్ని చంపడం కాదురా. నువ్వు మగాడువైతే, ఓ అమ్మకు అయ్యకు పుట్టినవాడైతే నాతో ఢీకోరా. కంగారు పడుకో, ఆ రోజు వస్తుంది. రే పైన దేవుడు ఒకడు ఉన్నాడు, అన్నీ ఆడే చూసుకుంటాడు. దేవుడే ఉంటే నువ్వు చేసే ఈ ఘోరానికి నిన్నెప్పుడో బూడిద చేసేవాడు. రాయుడు, నేను ఇక్కడ వచ్చింది నీ అంతు చూడ్డానికి. నీరటోళ్ళు చాలా మంది వచ్చారు, జిలేబీలు హల్వాలు తినేసి బాల్చీలు తన్నేశారు. నీకు ఆగతే పడదు. అది చూస్తారా? ప్రాణాలు తీసే పశువు కొమ్ములైనా పాము కూరలైనా పీకి పారేసే నేను కనిపించని కొమ్ములు కూరలు ఉన్న నీలాంటి రాక్షసుని మాత్రం వదిలిపెట్టను. ఎప్పుడో నీ ఆంబోతులాగే నువ్వు నా చేతిలో చస్తావు, గుర్తుంచుకో. తల కురువు పెట్టండి. వద్దు, మా అమ్మ బతుకున్నన్నాళ్ళు ఆవిడ ఏ కోరిక తీర్చని దుర్మార్గుణ్ణి. పోతూ పోతూ ఆవిడ నిన్నే తలకొరువు పెట్టమని చెప్పింది. ఇప్పుడు నేను ఈ పని చేసి ఆవిడ ఆఖరి కోరిక కూడా తీర్చని పాపాత్ముడిని కాలేను. నీ చేతుల మీదుగానే కానీ సందేహించవు బాబు, ఆమె ఆఖరి కోరిక నెరవేర్చు. పద్మా, 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 నా మాటని ఈ ఊరి పెద్దలు ప్రజలు ఎవరు నమ్మలేదు. కనీసం నా మనసు తెలిసిన నువ్వేనా? ఇంకా ఏదో చెప్పాలని ఎందుకు తాపత్రయపడతావు? 10 మంది ముందు పంచాయతీలో సాక్ష్యాలతో సహా శిక్ష పడ్డాక ఇంకా నన్ను నమ్మించాలని చూస్తున్నావా? పద్మా, ఎక్కడి వాడివో ఎలాంటి వాడివో తెలియకుండా నిన్ను ప్రేమించినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు. కళ్ళు మూసుకుపోయి నేను తొందరపడుంటే నా బ్రతుకు కూడా లక్ష్మి బ్రతుకులా అంతమై ఉండేది. పద్మా, నీలాంటి నీచుడితో అసలు మాట్లాడమే పొరపాటు. అవును గురు, ఆ అడిగాని తన్నే ఊరి నుంచి బయటకి ఇంటికాడు మీ బాబు. అంతే మరి, నాలంటోడు మీద చేసుకుంటే అలాగే జరుగుద్ది. అడిగో సాంబా గురు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నారా? పట్నం వీధుల్లో పెట్టలేటకెళ్దాం గురు. ఏది సన్నాసి, పట్నంలో పెట్టలు వీధిలో తిరగవరా? మరి ఎక్కడుంటాయి గురు? అలా చూపెడతాను. లక్ష్మి పెర్మనెంట్ గా ఎలా పెట్టా ఊరు? ఏముంది, దాన్ని పెళ్లి చేసుకుంటానని ఎక్కడ పడితే అక్కడ చేతులేసి ఓటేశాను, నమ్మేసింది. అంతేకాదురా, మన ప్రభావంతో అది రోజులు వారాలేగాక నెల కూడా లేపింది. దాని కడుపు కాను నువ్వైతే మరి సావుకో. అమ్మమ్మ, ఆ ఘనకారం మనసే లేదురా. అసలు ఆ టైంలో మనం ఊళ్ళో లేం కదరా. ఏది ఆయన మొత్తం తప్పులన్నీ ఎత్తులు వేసుకుని ఆ అడిగాడు పొలివారు దాడిపోయాడు. మనమే చేసుకుంటే ఎవరికైనా అదే గతి. అంతే మరి. అంతేకాదురా, మన ప్రభావంతో అది రోజులు వారాలేగాక నెల కూడా లేపింది. దాని కడుపు కాను నువ్వైతే మరి సావుకో. అమ్మమ్మ, ఆ ఘనకారం మనసే లేదురా. అసలు ఆ టైంలో మనం ఊళ్ళో లేం కదరా. ఏది ఆయన మొత్తం తప్పులన్నీ ఎత్తులు వేసుకుని ఆ అడిగాడు పొలివారు దాడిపోయాడు. మనమే చేసుకుంటే ఎవరికైనా అదే గతి. అంతే మరి. హరిబాబు, నిజం తెలియక నలుగురితో పాటు నేను అనుమానించాను, అవమానించాను. ఆ లక్ష్మి నెల తప్పడానికి కారణం మా అన్నయ్యనని ఈ రోజే నాకు తెలిసింది. అవును హరి, నిజం తెలిసాక నీ ప్రేమని, నీ మనసుని, నిన్నే నిందించినందుకు సిగ్గుపడుతున్నాను. నాలో నేను కుమిలిపోతున్నాను. అయినా మనసున్నవాడివి, మంచివాడివి కనుక నన్ను మన్నిస్తావని. పద్మా, నీ ద్వేషానికి కారణం నువ్వు నన్ను ప్రేమించడమే. అది నా మనసుకు తెలుసు. ఆ పరిస్థితిలో ఉన్న ఏ ఆడపిల్లైనా తన వాడనుకున్నవాడు అంత తప్పు చేశాడంటే తప్పకుండా బాధపడుతుంది, నీలాగే ప్రవర్తిస్తుంది. అది నీ తప్పు కాదు. ఇందులో మా తప్పు కూడా ఉంది. మమ్మల్ని కూడా క్షమించాలి. కొనరా, మమ్మల్ని తమ్ములా ఆదరించిన నిన్ను అనుమానించాం అన్నా. మమ్మల్ని చెప్పుతో కొట్టినా తప్పులేదు. చచ్చా, అవే మాటలు. హరి,
నువ్వు వాడిని నిజంగా చెప్పుతో కొట్టావనుకో అది పుచ్చుకుని పారిపోదాను వాడు. అరే ఓ సాంబా, గురు ఇప్పుడు మనం ఏం చేస్తున్నారా? తప్పకుండా తమాషా అయిన తప్పుడు పని ఒకటి చేస్తావు గురు. కరెక్టా శిష్య? కాకపోతే మనం తప్పుడు పని చేస్తుంటే ఒప్పుకొని ముందు వచ్చేది ఎవరితో కనిపెట్టాలి. అందరూ లక్ష్మిలాగే అమాయకులు అనుకోకు. ఏమిటి ఏమిటి నువ్వు అనేది? అసలు లక్ష్మి పాడేసింది నువ్వే. పంచాయతీ జరిగిన రోజు నువ్వు ఊళ్ళో లేకపోబట్టి బతికిపోయావు. ఈ రోజు నీ అంతు చూస్తాను. ఇదేం ప్రారంభం రా, ఇలాంటి వంశంలో పుట్టి మేడల మీద మిద్దెల మీద షికారు చేయక పొలాలమ్మట తుప్పలమ్మట తిరుగుతావేరా? పొలం గట్లమ్మట తుప్పలమ్మట తిరిగితే అక్కడ పని చేసి ఆ పడుచు పిల్లలను చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉండొచ్చు. వీలైతే కొంచెం నేను ప్రకృతి సౌందర్యం చూసి తనమేం చెందాలని. ఏడిచావులే. అది కాకపోయినా నా కొడుగ్గా పుట్టినవాడు ఎత్తు మీద ఎత్తు వేసి అవతల వాడిని చిత్తు చేయాలి గాని ఒళ్ళు ఓనమైపోయేటట్టు దెబ్బలు తినొస్తావేరా? నానా చూస్తూ ఉండు, నేను వేస్తాను. వేస్తావు పేడతో పిడక. కాదు, ఎత్తు వెయ్యి. దాంతో హరిగాడు చిత్తైపోతాడు. వెయ్యి. వెయ్యండి బాబు, బాగా వెయ్యండి. ఏదైనా బెడిసి కొట్టిందా మీ ఒళ్ళు హోనం అవడంతో పాటు నాన్నగారు పరువు గంగపాలు. ఇదిగో వాడిని అడ్డం పెట్టుకుని నన్ను నానా మాటలోను వంటి నీ పీక బిస్కెట్స్ నీ చేత పీచు పెట్టా తెరిపించేస్తాను. వేస్తాను, మంచి ఎత్తే వేస్తాను. ఏడు పోనారా నువ్వు చెప్పేది? నన్ను వెతుక్కుంటూ పోలీసులు వస్తున్నారా? అవును గురు, రచ్చబండి దగ్గర నీ కోసం అడుగుతుంటే విన్నాను. ఇందులో హరెవరు? అదే హరెవరు అడుగుతున్నాను. నేనే. ఏ 1 టౌన్ ఎస్ఐ గారు అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నారు. కారణం? ఆయన చెప్తాడా? నా బండిలో వస్తాను, పదండి. బాబు హరి, ఏమిటిదంతా? ఏం దిగులు పడకమ్మా, చట్టం నా చుట్టం, ఇట్టే వచ్చేస్తాగా. బచ్చా నా కొడకల్లారా, మీరు పోలీసులు కారని నాకు ముందే తెలుసురా. హరిగాన్ని పోలీసులు పట్టుకుపోయారు అంటే వాడెవడో పెద్ద రౌడీ అయి ఉంటాడన్నమాట. రౌడియో బేకువో కాకపోతే తమలాంటి వారిని చవటాలి. నా ఉద్దేశంలో శాస్త్ర ప్రకారం ఆ హరిగాడు జైల్లో నుంచి పరారయ్యొచ్చిన ఖైదీగాడైతాడు.
ఏమిటయా ఈ ఘోరం? పోలీసులకే పులిహారెట్టేశావా? పులిహోర పెట్టడమే కాదు, వీళ్ళని పులుసు కార్పించేశాను. ఎందుకో తెలుసా? వీళ్ళు నిజమైన పోలీసులు కారు గనక. రాయ్, మీరు ఎవరు మిమ్మల్ని పంపించారో వీళ్ళందరికీ తెలిసేలా చెప్పకపోతే మీ బంతగిన కీళ్లు తీసి బంతడాడేస్తాను. చెప్పండి. ఈయన గారు డబ్బిచ్చి హరిబాబుని చంపన్నారండి. అదిగో ఆయిల్ అంటే విన్నారుగా? ఊరి నుంచి బయటికి పంపిందే కాకుండా మనుషులు పంపి గీర్ణను చంపించాలనుకున్నాడంటే కారణం ఏమై ఉంటుంది? అతని పాపాలు తప్పులు నేను బయట పెడతానేమన్న భయంతోనే ఈ పని చేశాడు. ఏమైనా ఈ కారణంగా అసలు దుర్మార్గుడు ఎవరో మీకు తెలిస్తే నాకు అంతే చాలు. రాయుడు, ఆ ధర్మపీఠం మీద కూర్చుని నీ వంశోద్ధారకు చేసిన ఈ ఘనకార్యానికి శిక్ష ఎవడో చెప్పు. కూర్చోనక్కర్లేదు. గిరి, పిలిచారా నాన్న? నువ్వు వేసిన దిక్కుమాలిన దరిద్ర కొట్టేతులని బెడిసి కొట్టాయి. నా పెద్ద మనిస్తారా నిలబెట్టుకోవడానికి నేను సాచి లేంపగా కొట్టాల్సి వచ్చింది. కొట్టాను, తప్పలేదు. ఇదిగో చూడు, నువ్వు ఈ ఊళ్ళో ఉంటే నేను తలెత్తుకు బతకలేను. నా మాటిని మీ అమ్మమ్మ గారి ఇంటికి ఆ టౌన్కి తగలడు. ఇదిగో అక్కడ నువ్వు తిని కూర్చోవడం కాదు, కొంచెం శంపడాలి. ఏమిటది? ఏంటంటే ఆ ముసలయ్యగాడు ఇల్లు బేరంతడం, దాన్ని పొండం దగ్గర నుంచి కూడా నాకు రకమైన అనుమానం పీకుతుంది. ఆ ముసలయ్యగాడు టౌన్ లోనే ఉన్నట్టు మనకు ఒక కబురు వచ్చింది. అంచేత నువ్వు సందులు గొంతులు పేటలు శమనుకోకుండా తిరిగి రాత్రింబగళ్ళు ఆ ముసలయ్యగాడు ఏంటో, ఎక్కడుంటాడు, పరిస్థితి ఏంటో వాకప్ చేసి చెప్పాలి. అప్పుడైనా నాకు ప్రయోజకుడైన కోరుకుంటాడని సంతోషిస్తాను. ఏంటి? అలాగే. ఏమిటిదంతా? పాపం ఇన్నాళ్ళకు నువ్వు జైల్లోంచి బయటకు వచ్చినందుకు చిన్న సన్మానం. ఎందుకని? ఊళ్ళో ఉన్నప్పుడు రుస్తుములే బ్రతికావు, అన్యాయంగా జైలు పాలయ్యావు. అందుకు మేము పడిపోతుంటే ఎవడో కుర్రనాయాలు వచ్చి నేనే రుస్తుమని నానాలరీ చేస్తున్నాడు. నేను బతుకుండగా మన ఊళ్ళో మరో రుస్తుమా? ఆ లుచ్చగా బచ్చగా టాపులే పెడతాను. ఏమిటి కొంపలు మునిగిపోయినట్టు హడావిడిగా వచ్చావు? మళ్ళీ మీ నానేదైనా ఘనమైన దుర్మార్గం చేస్తున్నాడా? ఏదో చేస్తారేమోనని అనుమానంగా ఉంది అని నువ్వెలా అనుకుంటున్నావు? హత్య చేసి జైలు శిక్ష అనుభవించిన రుద్రయ్య అనే గూండాని పట్నం నుంచి పట్టుకొచ్చారు. ఏ ఆ గూండాగాడితో మీ నానేమైనా గోళీ ఆడాలనుకుంటున్నాడా? వేళాకోళం కదా హరి. ఆ రుద్రయ్యని నీ మీద కుసుగులిపి నీకేదన్నా ప్రమాదం కలిగిస్తారేమోనని భయంగా ఉంది. చూడు చక్కని చుక్క, అందమైన అమ్మాయి పక్కన ఉండగా వయసులో ఉన్న అబ్బాయి ఆలోచించాల్సింది ప్రమాదాల గురించి కాదు, మరి ప్రమోదాల గురించి. అంటే చెప్పనా?